అసెంబ్లీకి మా ప్రియాతి ప్రియమైన జగనన్న వస్తే బాగుండని కోరుకున్నాను. ఒక ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా ప్రజల గలమై ఆయన గదమెత్తి మాట్లాడితే బాగుండని అనుకున్నాను. ముఖ్యంగా ఆయన ఏదైతే ఉద్ధరిస్తాడని ఆ నియోజకవర్గ ప్రజలు గెలిపించారో కనీసం ఆ పులివెందులకు సంబంధించిన ఒక ఎమ్మెల్యేగానన్నా అసెంబ్లీలో అడుగు పెడతాడేమో అనుకున్నాను. అసెంబ్లీలో అడుగుపెట్టి పులివెందులకి ఏం కావాలో ఆయన నోటి ద్వారా వినాలని, ఇంత అభివృద్ధి చేస్తాను పులివెందులకి, ఇన్ని నిధులు కావాలని, మా నియోజకవర్గానికి ఇది చెయ్యండి అని అడుగుతారేమో అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా ఆ నియోజకవర్గ ప్రజలు, వారితో పాటు నేను కూడా ఎదురు చూడడం జరిగింది. కానీ ఏం చేస్తామండి, జగనన్న రాలేకపోయాడు, జగనన్న భయపడిపోయాడు, జగనన్న వణికిపోయాడు, జగనన్నకి దడా వణుకు పొనుగు. కానీ ఇక్కడ ఆయన నాకు వస్తే మైక్ ఎవరు అనే మాట మాట్లాడుతున్నాడు. ఇప్పటికీ అదే మాట మాట్లాడుతున్నాడు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిన్ను చిత్తుగా ఓడిచ్చారంటే అర్థం చేసుకో. నువ్వు దేనికి పనికిరానోడివనే అర్థం చేసుకొని రాష్ట్ర ప్రజలు నిన్ను ఓడిచ్చారు. కాబట్టి నీకు ఈరోజు మైక్ ఇస్తే ఏం చేస్తావు? మైక్ ఇస్తే ఏం మాట్లాడగలవు? మైక్ ఇస్తే ఏం ఉద్ధరిస్తావు? మైక్ ఇస్తే నువ్వు ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడతావా? పోనీ నువ్వు దోచుకున్న దోపిడీల గురించి మాట్లాడతావా? నువ్వు ఎంత వెనకేసుకున్నావో మాట్లాడతావా? నువ్వు ఎంతైతే తినేసావో, ఎంతైతే మింగేసావో, ఎంతైతే నాకేసావో, ఎంతైతే నీ ఖజానా నింపుకున్నావో, ఎంతైతే నీ ప్యాలెస్ కొంపలో తగలపెట్టుకున్నావో అవన్నీ మాట్లాడతావా? ఈరోజు నువ్వు అసెంబ్లీకి వస్తే ఏకి పారేస్తారని వణుకు పుట్టి దడ పుట్టి ఈరోజు నువ్వు రాలేకపోతా ఉన్నావు. నీ మొగుడు ఈరోజు డిప్యూటీ స్పీకర్ అయ్యాడు. ఒక్కసారి వెళ్ళు అసెంబ్లీకి, ఎలా ఉంటుందో చూద్దు. కూటమి ప్రభుత్వం దెబ్బ, కూటమి ప్రభుత్వం అంటే ఏంటో అబ్బా అబ్బా అనేలా చూపించేవాళ్ళు. కానీ నీ గుడ్ లక్కో తెలీదు, నీ బ్యాడ్ లక్కో తెలీదు, నువ్వు వెళ్ళడం మానేసావు. నిజంగా నువ్వు ఒక ఎమ్మెల్యేగా అర్హుడు అయితే అసెంబ్లీకి వెళ్ళాలి. నువ్వు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా ఎందుకు? అసెంబ్లీలు ఎందుకు పెడతారు? ఒక్కొక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలు అందరూ కూడా మా నియోజకవర్గానికి ఇది చేయండి, మా నియోజకవర్గానికి ఇంత నిధులు కేటాయించండి, మా నియోజకవర్గాన్ని ఇది అభివృద్ధి చేయండి, మా నియోజకవర్గంలో ఇది లేదు, ఇది నిర్మించండి, పలానా పలానా సో అండ్ సో అని చెప్పడానికి ఆ అసెంబ్లీ ఏర్పాటు చేస్తారు. మరి ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎలగబడ్డ నువ్వు ఈడీ యాక్ట్ అమలు పరుస్తుంటే ఎందుకు వైసీపీ నాయకులు ఒకళ్ళు వణుకు పుడుతుంది? దానిలో భాగంగా అరెస్టులు చేస్తే అన్ని ఆక్రమణ ఎందుకు అంటున్నారు? అమ్మ పెట్టదు అడుక్క తిన్నా తిన్నివ్వదంట. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో 6 సంవత్సరాల పసిబిడ్డ దగ్గర నుంచి 60 సంవత్సరాల రుద్రాల వరకు కూడా అత్యాచారాలు, మానభంగాలు, రేపులు, ఒక వయసుతో కూడా పని లేకుండా పసిబిడ్డల్ని కూడా కామపిచాచులు, కామందుల్లాగా, కామ రాబందుల్లాగా పీల్చుకు తిన్న పరిస్థితి. ఆడబిడ్డలు ఆరైతే గుమ్మం దాటకుండా బిక్కుమంటూ గుండెను అరిచేతిలో పెట్టుకొని బతికిన పరిస్థితులు గత 5 సంవత్సరాలు, నాతో సహా. నేను ఒక ఆడపడుచునే కాబట్టి, ఆంధ్ర రాష్ట్ర ఆడబిడ్డనే కాబట్టి. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరినీ ఏకి పారేస్తా ఉన్నారు, వాళ్ళందరినీ ఏరి పారేస్తా ఉన్నారు. ఆడబిడ్డల ఉసురు పోసుకున్న ఏ ఒక్క నా కొడుకుని కూడా బతికి బట్టగట్టే రీతిలో ఈ రోజు ఉంచట్లేదని ఈ కూటమి ప్రభుత్వం తెలియజేస్తా ఉంది. ఎవరైనా సోషల్ మీడియాలో పిచ్చి ట్రోల్స్ చేసినా, పిచ్చి మెసేజ్ పెట్టినా, పిచ్చి వీడియోలు పెట్టినా ప్రతి ఒక్కరిని ఏకి పారేస్తున్నారు. ఆడబిడ్డలు అంటే అంత లోకువనా? మీ కొంపల్లో ఉండే వాళ్ళే ఆడాలా? ఎదుటోళ్ళు ఆడాలి కదా? సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆడబిడ్డలు కదా? సామాన్య మధ్యతరగతి కుటుంబంలో ఆడబిడ్డలు పుట్టకూడదా? ఆడబిడ్డలు మీకు ఆడబిడ్డలా కనిపించట్లేదా? మీరు ఆడబిడ్డల్ని ఎంత రాచి రంపన పెట్టారో మీ మనస్సాక్షి తెలుసు. ఆడబిడ్డల శీలాలు మీ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, పార్లమెంట్ సభ్యులతో సహా ఎంతమంది చెలగాటలాడో, ఆడబిడ్డ శీలాలతో చెలగాటలాడారో మీకు తెలుసు. మీ మనస్సాక్షికే వదిలేసా. మీరు ఒక మనిషి పుట్టుంటే మీ గుండెలు మీరు చేసుకొని మీకంటూ ఒక మనసుంటే ఆ మనస్సాక్షిని అడగండి. మీరు ఎంతమంది ఆడబిడ్డల జీవితాలతో ఆడుకున్నారో. బయటికి రాలేక, కక్కలేక, మింగలేక అరో లక్షణ ఏడ్చిన పరిస్థితి ఆడబిడ్డలు. ఏ ఎమ్మెల్యే అంటే ఒక తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు, ఒక నియోజకవర్గాన్ని ఏలేవాడు. అలాంటోడి దగ్గరికి ఏదైనా పనికి వెళ్తే ఆడబిడ్డలు నచ్చితే వాళ్ళ శీలాలు దోచుకుంటారా? వస్తావని అడుగుతారా? రేట్లు మాట్లాడుకుంటారా? ఇదేనా ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ, ఒక పార్లమెంట్ సభ్యుడు? మీ బతుకులు జడ. ఎందుకు బతుకుతా ఉన్నారు మీరు ఈరోజు? ఒక ఎమ్మెల్యేగా గెలిపించడం అంటే మీరు ఏదో ఉద్ధరిస్తారు, ఒక తండ్రిలాగా, ఒక ఇంటి పెద్దోడిలాగా మాకు అన్ని నెరవేరుస్తారు, మాకు ఏదైనా ఆపద వస్తే మాకు అండగా ఉంటారని మిమ్మల్ని గెలిపించిన పాపానికి అవన్నీ ఏమీ లేకుండా ఆడబిడ్డల శీలాల్ని కావాలని కోరుకున్న కామ పిచాచులు మీరు. అందుకే ఈరోజు చిత్తుగా ఓడించి 11 సీట్లకు మాత్రమే పరిమితం చేసింది. రానున్న రోజుల్లో 11 కాదు కదా, కనీసం జగనన్న కూడా గెలుస్తాడో లేదో నాకైతే నమ్మకం లేదు. నేనైతే జగనన్న ఎప్పుడుకో 2029 ఎలక్షన్కి నేను ఇప్పుడే పందెం కాస్తా, జగనన్న గెలవడు అని. ఇదే 11 రూపాయలు పందెం కాస్తా.
కాబట్టి ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, మాజీ మినిస్టర్లు కానీ, జగన్మోహన్ రెడ్డితో సహా ఆడబిడ్డల గురించి మాట్లాడితే నాలుగు తెగ్గోసేస్తాం. ఒక ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా తెలియజేస్తా ఉన్నాను, ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాను ఒక్కొక్కరిని. ఆడబిడ్డల గురించి మాట్లాడే అర్హత లేదు. ఆడబిడ్డలు, ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచులు అనే మాట కూడా మీ నోట్లోంచి రావడానికి మాకు ఇష్టం లేదు అసలు. ఎందుకంటే మీరు మాలాంటి ఆడబిడ్డలు ఎంతో మంది లోబర్చుకున్నారు, మాలాంటి ఆడబిడ్డలు ఉసిరి ఎంతో మంది పోసుకున్నారు. ఒక పని జరగక ఎంతో అన్ని రేట్లు పెంచేసి ఆడబిడ్డల శీలాలతో దోచుకొని కల్తీ మద్యం వల్ల ఎంతో మంది కల్తీ మద్యం తాగి నడి రోడ్ల మీద చచ్చిపోయిన పరిస్థితి, గుండాగి చచ్చిపోయిన పరిస్థితి, బాడీలో పార్ట్స్ అన్ని అవయవాలన్నీ పాడైపోయి చనిపోయిన పరిస్థితి. వాళ్ళ కుటుంబం ఏమైపోవాలి జగన్మోహన్ రెడ్డి? చిన్న చిన్న ఆడబిడ్డల పుస్తెలతాలతో ఆడుకున్న బతుకునేది, ఆ పుస్తెలతాలు తెగిపోయి రోడ్డు మీద కుటుంబం అంతా రోడ్డు మీద పడిపోయిన పరిస్థితి. అలాంటిది నువ్వు ఈరోజు ఆడబిడ్డల గురించి మాట్లాడుతూ ఉన్నావా? ఆడబిడ్డలకి ఏం న్యాయం చేశారని మీరు ఈరోజు ఆడబిడ్డల గురించి మాట్లాడుతున్నారు? ఆడబిడ్డలకు రక్షణ కల్పించాలంటే కూటమి ప్రభుత్వం తర్వాతే. ఈరోజు లా అండ్ ఆర్డర్ బాగా చక్కగా పనిచేస్తూ ఉంది. లా అండ్ ఆర్డర్ లా పనిచేస్తూ ఉంది. పోలీస్ వ్యవస్థలా పనిచేస్తూ ఉంది. ఈరోజు చట్టాలు, ధర్మాలు ప్రతి ఒక్కటి కూడా ఆ రీతిలో దేనికి తగిన న్యాయంగా అవి పనిచేస్తూ ఉన్నాయి. మీ ప్రభుత్వంలో కాదు, పోలీసులు మీ చెప్పు చేతల్లో మీ కాళ్ళ కింద బానిసలాగా బతికించుకోవడానికి ఇదేమి మీ జగన్మోహన్ రెడ్డి ఆహ్వానం, లేకపోతే ఇది రాజారెడ్డి రాజ్యాంగమో కాదు. బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగము ప్లస్ చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి హోదాలో, డిప్యూటీ సీఎం గారి పవన్ కళ్యాణ్ గారి హోదాలో, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం హోదాలో నడుస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ఆడబిడ్డలు, ముఖ్యంగా ఆడబిడ్డలే ధ్యేయంగా బతుకుతా ఉన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వ నాయకులు ఆడబిడ్డల రక్షణ కోసమే బతుకుతా ఉన్నారు. ఆడబిడ్డకు మేలు చేయడం కోసమే బతుకుతా ఉన్నారు. ఆడబిడ్డకు సుపరిపాలన అందించడం కోసమే బతుకుతా ఉన్నారు. ఆడబిడ్డలకి ఏ పథకాలు అయితే ఇస్తామని చెప్పారో ప్రతి ఒక్క పథకం అమలు చేయడం కోసమే ఈరోజు కూటమి ప్రభుత్వం బతుకుతా ఉందని తెలియజేస్తా ఉన్నాను. తాకీదులు ఇచ్చారు, దానికి రెస్పాండ్ అవ్వలేదు. కోర్టు రాకుండా ఆన్లైన్ లో వచ్చి నేను మాట్లాడతానని చెప్పి మాట్లాడేది. రామ్ గోపాల్ వర్మ అనేవాడు ఒక లుచ్చ, వాడి గురించి మనం మాట్లాడితే సిగ్గేస్తా ఉంది. కానీ ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుల కోసం, ఆంధ్ర రాష్ట్ర కోసం మాట్లాడాలి కాబట్టి మాట్లాడతా. ఈరోజు ఆన్లైన్లో ఎలా అయితే గత 5 సంవత్సరాలు పోస్టులు పెట్టి, ట్విట్టర్లో పోస్టులు పెట్టి, సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేసి ఫోటోలు యాడ్ చేశాడో ఈరోజు అదే ఆన్లైన్లో మాట్లాడతారంటే ఎట్లా కుదిరిద్ది? నీ అమ్మ మొగుడు జాగిర్ అనుకుంటా ఉన్నావా రామ్ గోపాల్ వర్మ? ఏమన్నా చట్టాలు, ధర్మాలు? ఈరోజు రామ్ గోపాల్ వర్మ అనేవాడు ఏదైతే ఫోటోలు మార్ఫింగ్ చేశాడో, ఏదైతే ట్విట్టర్లో పోస్టులు పెట్టాడో, ఏదైతే చంద్రబాబు నారావారి కుటుంబం గురించి సినిమాలు తీశాడో ప్రతి ఒక్క చిట్టా మా దగ్గర ఉందయ్యా. ఎందుకు కంగారు పడతా ఉన్నావు? ఎందుకు భయపడిపోతా ఉన్నావు? ఎందుకు వణికిపోతా ఉన్నావు? నువ్వు పెట్టే ప్రతి ఒక్కరు కూడా డిలీట్ చేయాల్సిన అవసరం ఉంది. నువ్వే తప్పు చేయలేదు, నువ్వే తప్పుడు పోస్టులు పెట్టలేదు. నువ్వెందుకు ఈరోజు ప్రతి ఒక్కొక్కటి డిలీట్ చేస్తా ఉన్నావు నీ సోషల్ మీడియా మొత్తం కూడా? భయం వేస్తా ఉందా? వణుకు పుడతా ఉందా? కూటమి ప్రభుత్వం ఉచ్చ పోపిస్తా ఉందా? లా అండ్ ఆర్డర్ ఉచ్చ పోపిస్తా ఉందా? ఈరోజు నువ్వు పోలీసులు నీ ఇంటి ముందుకు వస్తే గోడలు దూకి పారిపోయే బతుకు తెచ్చుకున్నావు. ఎవడు తెచ్చుకున్నాడు? నువ్వే తెచ్చుకున్నావు. నీ చేతులకు నువ్వు కొని తెచ్చుకున్నావు. ఒకరిని అనే ముందు వెనక ముందు ఆలోచించడం తెలీదా? పెద్ద తోపులాగా, పెద్ద తురుములాగా, జగన్మోహన్ రెడ్డి పెద్ద భగవంతుల్లాగా చూసావు కదా. గత 5 సంవత్సరాలే ఉన్నాడు వాడు. 30 సంవత్సరాలైనా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాడు. మీలాంటి అందరికి పనే. ఒక్కొక్కడికి లా అండ్ ఆర్డర్ ఏం చేయాలో అది చేసిద్ది. చక్కగా ఎక్కడేది నూకాలో అది నూకిద్దని తెలియజేస్తున్నాను. రామ్ గోపాల్ వర్మ అనే వాడిని మాత్రం వదిలే ప్రసక్తి లేదు. బాబు గారు వదిలేస్తానన్నా, లోకేష్ గారు ఈ మధ్య కొంతమంది ఏదో పోస్టులు పెట్టి సారీ తప్పైపోయిందని చెప్తే లోకేష్ గారు వదిలేస్తా ఉన్నారు. అట్లా రామ్ గోపాల్ ఎవరిని వదిలేసినా రామ్ గోపాల్ వర్మ అనే వాడిని వదిలేస్తే మాత్రం ఒక ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచులుగా మేమైతే ఊరుకునే పరిస్థితి కానీ అసలు లేదు. ఎందుకంటే ఒక నారావారి కుటుంబం అంటే ఒక భగవంతుడి ఇల్లులా చూస్తారు, ఒక భగవంతుడి కుటుంబంలా చూస్తారు. అంటే వాళ్ళ ఒక సభ్యత, సంస్కారానికి, ఒక మంచితనానికి మారు రూపమే నారావారి కుటుంబం. అలాంటి కుటుంబాన్ని పిచ్చిగా నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఏమనుకుంటా ఉన్నాడు వీడు? నాకు అర్థం కాదు. ఒక హైదరాబాద్ను ఒక మహానగరంగా చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. మంచి కంపెనీలు వచ్చి ఈరోజు హైదరాబాద్ మొత్తం ఈరోజు ఒక వెలిగిపోతా ఉందంటే దానికి అభివృద్ధి దాత ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక విజన్ ఉన్న నాయకుడు అయినా యావత్ భారతదేశం మొత్తంలో కూడా ఏ రాష్ట్రంలో సీఎంలను చూసుకుందాం, నారా చంద్రబాబు నాయుడు గారు నాయకుడు చూపించగలవా? చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు ఇప్పటి వరకు ఎవరినైనా నువ్వు చూసావా? మనస్ఫూర్తిగా నీ గుండెల మీద చేసుకుని ఆలోచించు. అలాంటి నాయకుడిని పట్టుకొని పిచ్చి సినిమాలు,
అలాంటి కడుపులో పుట్టిన కొడుకుని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అందరినీ ఫోటోలు మార్ఫిలింగ్. ఏంటి నీకొచ్చింది అదొక్కటేనా? ఆడబిడ్డలను లోబర్చుకొని బతికే బతుకు నీది. ఆడబిడ్డలను చూస్తే ఒక చిత్తకార్త కుక్కలాగా రెచ్చిపోయే బతుకు నీది. అలాంటిది నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గురించి ట్వీట్లు చేస్తావా? ఈరోజు చెయ్యి. నువ్వు ఏదైతే ఆన్లైన్లో పెట్టావో అదే ఆన్లైన్లో మాట్లాడుతా అంటున్నావా? చెప్పు తెగిపోయింది, గుర్తుపెట్టుకో. ఎవరికైనా చట్టం చుట్టమేం కాదు, చట్టం తన పని తను చేసుకుంటూ పోయింది. చట్టానికి ఎవడైనా లొంగి బతకాల్సిందే, తలొంచాల్సిందే, తలొగ్గాల్సిందే. కాబట్టి పోలీస్ స్టేషన్లో ప్రతి ఒక్కదానికి నువ్వు సమాధానం చెప్పాలి, ప్రతి ఒక్క మార్ఫింగ్ చేసిన నువ్వు సమాధానం చెప్పాలి, ప్రతి ఒక్క పోస్ట్కి సమాధానం చెప్పాలి, ప్రతి ఒక్క మెసేజ్కి సమాధానం చెప్పాలి, నువ్వు తీసిన సినిమాకు కూడా సమాధానం చెప్పాలి. నువ్వు నిజంగా మంచి చూపించావు అనుకో, మేము మాట్లాడే వాళ్ళం కాదు. అమ్మ నా బూతులు అందరూ తప్పులు చేసి సినిమా తీస్తావా? ఎన్ని కోట్లకు అమ్ముడు పోయావు? ఆడబిడ్డల కాళ్ళు నాకుతూ బతికేవాడివి నువ్వు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి తప్పుడు మార్ఫింగ్లు చేస్తావా? నీలాంటి వాళ్ళు నువ్వు వదిలేయాలా? నువ్వు ఎక్కడ దాక్కుంటే మాత్రం వదిలేస్తావు అనుకుంటా ఉన్నావా? నువ్వు ఎక్కడ కాదు కదా, 7 సముద్రాలు దాటినా సరే, నడి సముద్రంలో మునిగి కూర్చున్నా సరే, లేపేసి నిన్ను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టే బాధ్యత ఈరోజు లా అండ్ ఆర్డర్ తీసుకుంటుంది, పోలీస్ వ్యవస్థ తీసుకుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కదానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ దగ్గర ఉంది. కాబట్టి సమాధానం చెప్పాలి, చెప్పి తీరాలి. అయితే